రాకీ రాకీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి Good evening and welcome to Durga Night Extra Zabardast Khatarnak comedy show powered by VK Shampoo Hair Color, Eno and Walkmate. Let's welcome our extra Zabardast judges. Please welcome the one only extra beautiful Roja Garu. కొట్టినా గిట్టినా తాళి బుట్ట కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి Please welcome the one only extra laughing star, Tower star, Nag Babu Garu. మెలుకు మెలుకు సిలకాని మీఠా పదమే కొరకా Durga Night Extra Zabardast Khatarnak comedy show powered by VK Shampoo Hair Color, Eno and Walkmate లో ఇప్పుడు సువి సువి సువ్వాలమ్మ అనే పాటలు పాడుకునే కమల్ హాసన్ ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మరి ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేస్తారు వినాలంటే లెట్స్ కాల్ అపాన్ శుభశ్రీను అలాంగ్ విత్ ద స్టేజ్. సూపర్ అండి బాబు, సూపర్ అండి బాబు. గురుగారు ఆశీర్వదించండి గురుగారు. గురుగారు ఆశీర్వదించండి గురుగారు. గురుగారు ఏమండి ఏమండి మీరు కంగారు పడొద్దండి, మా గురుగారు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అంతే. గురుగారు మొన్న ఒక డైరెక్టర్ గారు మీకు డబ్బులు ఇచ్చారు కదండి, ట్యూన్ చేయమని సినిమా ట్యూన్స్, అది చేద్దామా? ఓకే అలాగే దా. ఎక్సలెంట్ గురుగారు, ఎక్సలెంట్ అండి. గురుగారు మిమ్మల్ని కలవడానికి ఒక అమ్మాయి ఇచ్చిందండి. మీ శిష్యురాలండి. తీసుకురాలా? ఏది పిలువు. పాపా పాపా మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తారని ఏం కొరకదండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చాలా దగ్గర నుంచి చూడాల్సి వస్తుంది. గురుగారు ఆ అమ్మాయి మీ శిష్యులు చేరాలని ఎప్పటి నుంచో ఆశ ఉందండి. అవునా? అవును గురుగారు. మ్యూజిక్ అంటే ఆశామాసి కాదు. మ్యూజిక్ నేర్చుకోవాలంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఒక మ్యూజిక్ ఉంటుంది. అది ఆశీర్వదిస్తే, అది నువ్వు అందుకుంటే నీకు మ్యూజిక్ త్వరగా వస్తుంది. అందుకే మా అమ్మగారు మీ గురించి చెప్తారు గురుగారు ఎప్పుడు. మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా మీ గురించి చెప్తారు గురుగారు. వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే కదా. ఏంటది? మ్యూజిక్. ఇప్పుడు నువ్వు ఉదయాన్నే ఏం చేస్తావు? బ్రష్ చేస్తాను కదా. ఆ బ్రష్ లో కూడా మ్యూజిక్ ఉంది. బ్రష్ లో మ్యూజిక్? అరే గాలి సార్, ఏదో ఒకసారి బ్రష్ అయ్యి చిక్కి చిక్కి చైలం చిక్కి చిక్కి చైలం చిక్కి చిక్కి చైలం చికక్ 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 హా 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 హా. బ్రష్ లో ఎంత గొప్ప మ్యూజిక్ ఉంది డైరెక్ట్ గా. అంతేకాదు, నువ్వు ఇంట్లో రోజు అటు ఇటు నడుస్తుంటావు కదా, నడక. ఆ నడకలో కూడా మ్యూజిక్ ఉందన్నమాట. నడకలో మ్యూజిక్? అయ్యో బాబు, ఎలా గురుగారు? అరే గాలి ఒకసారి నడు. జుమ్
తన జుమ్ అజుమ్ తన జుమ్ అజుమ్ తన జుమ్ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. అయ్యో బాబు అందుకే గురుగారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా అమ్మకి ఎంత ప్రాణమో. అదనమాట మ్యూజిక్ అంటే. చాలా బాగుంది గురుగారు, నేను నేర్చుకుంటా గురుగారు. వెనకాల నా రూమ్ రెస్ట్ తీసుకోపా. రూమ్ లో రెస్ట్ తీసుకోవాలి. వెళ్ళమ్మా వెనకెళ్ళు. గుడ్ మార్నింగ్ అండి, నన్ను గుర్తుపట్టారా చాట్? ఏమయ్యా రాష్ట్రంలో పెద్ద పెద్ద హీరోలు గుర్తుపట్టరావు కానీ జబర్దస్త్ ఏడుకోండి అంటే అందరూ గుర్తుపడతారు. ఏంటోనండి మీ దయ అండి. సరే ఆ ఊపిడాపి ఎందుకు వచ్చావు మ్యాటర్ చెప్పు. ఏంటంటే జబర్దస్త్ 100వ ఎపిసోడ్ చేయబోతున్నాం కదండి. అవును. దాన్ని 100 days ఫంక్షన్ లా చేయబోతున్నాం అండి బాబు. దానికి మీరు మంచి మ్యూజిక్ ఇవ్వాలని మీ దగ్గరకు వచ్చానండి. నాకు తెలుసయ్యా ఫిలిం ఇండస్ట్రీలోని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసి మీరు ఎలాగైనా వస్తారని చెప్పి ఆ జబర్దస్త్ మీద కొన్ని ట్యూన్లు కట్టేసి పెట్టేశాం. అవునండి, అయ్యా. ఒకసారి వినిపించండి. అరే గాలి అయ్యా. కోరసం పిలు. బాస్ గురుగారు అందుకుంటున్నాను. ఎత్తుకో. ఓకే. జబర్దస్త్ స్టేజ్ మీద జడ్జులిద్దరున్నారు. జబర్దస్త్ స్టేజ్ మీద జడ్జులిద్దరున్నారు. ఒక జడ్జి పేరు నాగబాబంట, ఒక జడ్జి పేరు రోజమ్మ. రేషిమేమో ఎగరంట, డబ్బులిచ్చేది రెడ్డి గారు. డబ్బులిచ్చేది రెడ్డి గారు. తీసేది సంజీవు, చూసేది ప్రేక్షకులు. జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లెన్నో ముప్పు తిప్పలు పడి చేస్తున్నా. జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లెన్నో ముప్పు తిప్పలు పడి చేస్తున్నా. అయినా కానీ ఒక సిక్కుడు కూడా పేలకుండా పడి నవ్వుతున్నారు. మన టీమ్ లీడర్ల మీద ఏమన్నా ట్యూన్ కట్టారా అండి? ఆల్రెడీ కట్టేశాం. అవునా? అరే గాలి సార్. టీమ్ లీడర్ మీద సాంగ్ వదులు. చింపుతాం. రాజు ఓ ధన్ రాజు, రాజు ఓ ధన్ రాజు, కాంట్రవర్సీ కింగ్ నీవు ధన్ రాజు. రాజు ఓ ధన్ రాజు, రాజు ఓ ధన్ రాజు, కాంట్రవర్సీ కింగ్ నువ్వు ధన్ రాజు. దీరు ఓ సుధీరు, దీరు ఓ సుధీరు, సీనుగాడు లేకపోతే కుదేలు. సీను లేడు సుధీర్ లేడు వెనుబాబు, నీకు స్కిట్టుకొచ్చే ఛాన్స్ లేదు వెనుబాబు. సీను లేడు సుధీర్ లేడు వేణుబాబు, నీకు స్కిట్ కొట్టే ఛాన్స్ లేదు వేణుబాబు. అరే చంటి ఓ మా చంటి, చంటి ఓ చా చంటి, ఎన్నిసార్లు నీ ఎంట్రీ ఓ ఎంట్రీ. బాగా చేస్తాడు శంకరు, నీకు బాగా పెరిగిపోయింద్రా టెంపరు. రాఘవేమో పులినేసి రక్కేస్తుంటే, కేశుగాడు చేతి మీద షేక్ అయిపోతే, సీనుకి ఎవరు సాటి పడలేరు ఎవరు పోటీ. అరే సీను కనుక సీజు ఎక్కి పాములోకి వస్తే సీని గారు అందరి మీద బాగా పాడారు కానీ మరి నా నీ మీద బాగలేదు అంతే కదా. దరిద్రం అడిగి మరీ వేయించుకుంటాడు వీడు. అరే గాలి సార్ ఈ గాలిగాడి మీద సాంగ్ వదలరా. గోవిందా గోవిందా, ఏడు కొండలు గోవిందా, అరే గోవిందా గోవిందా, ఏడు కొండలు గోవిందా. జబర్దస్త్ అద్దం పెట్టి చేతగాళ్ళను టీం లీడర్ చేసి, చెక్కులో నా బొక్కలు పెట్టి కారుకేమో పెద్దగా చేసి, గోవిందా గోవిందా, ఏడు కొండలు గోవిందా. గోవిందా గోవిందా, ఏడు కొండలు గోవిందా, గోవిందా గోవిందా, ఏడు కొండలు గోవిందా. అదేంటి ఏడు కొండలు మాయైపోయాడు? మా ఆయన కాసిన గురుగారు చూడండి ఇక్కడే ఉన్నాడండి బాబు. చచ్చిపోయాడా గురుగారు ఏడు కొండలు. మా చెక్కుల్లో కమిషన్ ఎవరు తీసుకుంటారు? ఏడు కొండలు. ఏడు కొండలు మాకు షూటింగ్ ఉంటే
ప్రోగ్రామ్ ఎవరు చెప్తారు? ఏడుకొండలా నా చెక్కులు ఇంకా బ్యాలెన్స్ రాలేదు. ఏడుకొండలా అవి వస్తే నీకు ₹1,00,000 కమిషన్ ఇద్దాం అనుకున్న. ఏడుకొండలా ₹1,00,000 కమిషన్ ఎప్పుడు ఇస్తారండి? నాకు తెలుసు నువ్వు చచ్చిపోలేదని. కమిషన్ లేస్తావని తెలిసి అలా మాట వేసుకోండి. ఏడుకొండలు గోవింద గోవింద గోవింద. అల్లుడు శ్రీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సో మన జడ్జెస్ కి స్కిట్, ఈ మ్యూజికల్ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నాకైతే చాలా నచ్చింది. ఒక ఇన్నోసెంట్ స్వాతి ముత్యం మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అనేది, దాంట్లో నుంచి సాంగ్స్ లోకి రావటం, జబర్దస్త్ గురించి పాడటం, ఎక్కడ తిరిగినా భూమి గుండ్రంగా ఉందని తిరిగి తిరిగి 7 గంటల దగ్గరికి వస్తారు ఎందుకో నాకైతే అర్థం కాదు, కానీ చాలా ఫన్ గా ఉంది. నాగ్ బాబు సార్ బాగుంది. ఎంటర్టైన్మెంట్ విత్ మ్యూజిక్ బాగా, అంటే రెగ్యులర్ స్కిట్స్ నుంచి ఒక బ్రేక్ తీసుకొని దాన్ని ఒకసారి వేణు చేసినట్టున్నాడు. ఇలాంటి కవాలి చేసావు, బట్ బాగుంది సీన్ స్కిట్. జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. Durgane Extra Zabardast Khatarnak Comedy Show powered by VK Shampoo Hair Color, Eno and Walkmate లో ఇప్పుడు భారతీయుడు గతం మర్చిపోయారంట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర along with his team. సార్ రోడ్డు పక్కనే చెప్పులు షాప్ పెట్టావు, పర్మిషన్ ఉందా? సార్ ఏదో 2-3 రూపాయల కోసం బతుకుతాను, దానికి పర్మిషన్ ఎందుకు సార్? అవునా? ఏదో 2-3 నెలలు చెర్రపల్లి జైల్లో పెడతాం, అప్పుడే కుమ్ముతారా? అయ్యో ఇంతంత దానికి అంత పెద్ద పెద్ద మాటలు చేయలికి ఎందుకు సార్? కదా 500. 500 అంటే లంచమా సార్? కాదురా, పింఛను. ఒక్కలో నువ్వు ఇచ్చిన 500కి దానికి లంచం అని పెద్ద పేరు ఒకటి. నెక్స్ట్ మంత్ వస్తా, పేమెంట్ పెంచు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకున్నట్టు దగ్గర 500 లంచం. అరే పొద్దంతా కష్టపడితే 200 రావురా. మిమ్మల్ని భర్తం పట్టడానికి, మీ అరాచకాలను నాశనం చేయడానికి, మిమ్మల్ని గుండు గీయించడానికి మా టీం లీడర్ ఏదో ఒక గెటప్ లో వస్తారా, వస్తాడు. అది రెడ్డి డ్రెస్సు వేస్తే బెదిరెడ్డి లుక్కు వేస్తే హుందాగా మేము రెడీ చూస్తే సరదాగా మీరు అడ్డొస్తే అవి గుంతడా. వన్ సెకండ్ ఫోన్ వస్తుంది. హలో, మోడల్ కోఆర్డినేటర్ భరత్ స్పీకింగ్. షూటింగ్ కి 30 మంది మోడల్స్ కావాలా? 28 మందే వస్తారు. వీళ్ళిద్దరు రారు, ఎందుకంటే వీళ్ళిద్దరు నా పర్సనల్. కమాన్. భారతీయుడు 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 ఎవడా? భరత్, మోడల్ కోఆర్డినేటర్. నువ్వు భరత్ అన్న నితిన్ అన్న నేను నమ్మను. నీ హెయిర్ స్టైల్ నాకు బాగా తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. నువ్వు భారతీయుడువే. మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు భారతీయుడు? వీళ్ళిద్దరితో హనీమూన్కి వెళ్ళా. ఇద్దరితో హనీమూన్కా? నేను యాక్సెప్ట్ చేయను. బిగ్ బజార్ లో ఒక ఐటమ్ కొంటే ఇంకో ఐటమ్ ఫ్రీ అంటే యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళిద్దరితో నేను హనీమూన్కి వెళ్ళాలంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరా? ఆ ఐటమ్లు వేరు, ఈ ఐటమ్లు వేరు. ఆయన నేను భారతీయుని కాదు, ఐఆమ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి కోఆర్డినేటర్ అయ్యాడు. అమ్మో, ఇప్పుడు దేశాన్ని ఎవరు కాపాడాలి? నీకు దండం పెడతా భారతీయుడు. ఈ పాపలను వదిలేసి ఒక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్ కి రా భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. భారతీయుడు, లంచాలతో దేశం సర్వనాశనం అయింది భారతీయుడు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే నా దగ్గర కూడా 500 లంచం తీసుకున్నారు భారతీయుడు. ఎంత తీసుకున్నారు? 500. వీళ్ళిద్దరు నా దగ్గర 10,000 తీసుకున్నారు. ఈ మాట అన్నది నువ్వేనా భారతీయుడు? లంచం పేరు చెప్తే నీ పంచతో ఊరేసేవాడివి. ఈ రోజున లంచం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మంచానికి దగ్గర అయ్యావా భారతీయుడు? అమ్మో, ఇలా కావడానికి వీల్లేదు. నా భారతీయుడికి గతాన్ని గుర్తు చేయాలి.
లంచం లంచం లంచం, పాల ప్యాకెట్ నుంచి పాపల వరకు లంచం, బాటల్ నుంచి బాటల్ వరకు లంచం, చివరికి మ్యాటర్ లేని వాడి కూడా లంచమే. లంచం లంచం లంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. ఇలా కావడానికి వీల్లేదు భారతీయుడు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది భారతీయుడు. అలా కావడానికి వీల్లేదు, అలా కావడానికి వీల్లేదు. లంచం లంచం లంచం. దేశం మొత్తం క్యాన్సర్ వచ్చినట్టు అయిపోయింది లంచంతో. పిల్లానికి ముద్దు పెట్టాలంటే మల్లెపూల లంచం, పండుగ రోజు పిల్లానికి చీరల లంచం, పెళ్లిలో అత్తమామలు అల్లుళ్ళకి ఇచ్చేది డూప్లికేట్ మంచం, అత్తమామలు ఇంటికి వెళ్తే అందరికి ఒకటే కంచం. లంచం లంచం కంచం మంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. నా భారతీయుని నేను గతం నుంచి లంచం అనే కాన్సెప్ట్ లో పట్టుకొస్తుంటే ఎవరా మీరు? ఇలా ఇలా మీరు చేస్తున్నారు, ఎవరా మీరు? ఇందా నుంచి గింజుకుంటున్నావు, ఎవడరా నువ్వు? దేశం కోసం ఛాతీ చూపెట్టి చాకు పట్టుకొని తిరిగే నా భారతీయుడు ఈ రోజు చెంచా పట్టుకొని చెంచా గాడిలా చెమ్మ చెక్కలు ఆడేటట్టు చేసింది ఎవడే? ఎవడు? మేనేజర్ ఏడుకొండలు. మేనేజర్ ఏడుకొండలా? ఈ మర్మకలకి ఆ మర్మకలకి ఏంటి సంబంధం? భారతీయుడు మంచం 3లో నుంచి లంచం 3కి వెళ్ళాడు అనుకో, ముందుగా పోయేది ఎవరో తెలుసా? ఎవరు? మేనేజర్ ఏడుకొండలు. ఎందుకలా? ఎందుకంటే భారతదేశంలో అందరికన్నా ఎక్కువ లంచం తీసుకునే వారిలో ముందు పేరు మేనేజర్ ఏడుకొండలదే ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఏడుకొండలు భారతీయుడిని లంచం 3 నుంచి మంచం 3కి తీసుకెళ్ళడానికే మమ్మల్ని సెట్ చేశాడు. ఒరే ఏడుకొండలు, తప్పు మీద తప్పు చేస్తున్నావురా. తప్పక చేస్తున్నాడు. ఏంటా తప్పక చేసేది? నా భారతీయునికి ఎలాగైనా గతాన్ని గుర్తు చేస్తా, నేను మీ ఏడుకొండలు పని పట్టిస్తా, ఇలాంటి నీచపైన వాళ్ళని లేకుండా చేస్తా. కత్తితో యుద్ధం చేసేవాడివి, కత్తితో ఆపిల్ పండు కోసం అమ్మాయిలకు తినిపిస్తావేంటి భారతీయుడు? ఇలాగ గుర్తు చేయాలి. లంచం, ఇగో నీకు లంచం, లంచం 1000 రూపాయలు లంచం ఇచ్చాను భారతీయుడు, నీకు లంచం ఇచ్చాను. నువ్వు పండు కోసి ఆ లంచాన్ని లోపల పెట్టుకుంటావేంద్రా? నేనే పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసారా? నేను భారతీయుని కాదురా, ఐయాం భరత్, మోడల్ కోఆర్డినేటర్. నీ అమ్మ కడుపు మారా. ఎందుకు దొప్పుతున్నావు? గతంలోకి రా, గతంలోకి దొప్పుతున్నావు ఎందుకు? గతంలోకి వచ్చి నేనేం చేయాలరా? నువ్వు ఒక్కసారి గతంలో ఏం చేయాలరా? నేను భారతీయ సినిమాలో గొంతు చెచ్చుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన ఎవరన్నా మారారా మీరు? నేను మారాను భారతీయుడు. ఇందాకే కదా 1000 రూపాయలు లంచం ఇచ్చావు నాకు. మీ జనాల వల్ల నా ఫ్యామిలీ మొత్తం నాకిపోయింది. ఆ శంకర్ ఏమో తన కమర్షియాలిటీ కోసం నా సినిమా తీసి మార్కెట్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. శంకరేగా తమిళ శంకర్ రా. అక్కడ శంకర్ బాగానే ఉన్నాడు, ఇక్కడ మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేనే. అవి నా గతంలోకి రా, గతంలోకి రా అంటావు. గతం నాకేమిచ్చిందిరా? తుప్పు పట్టిన చాకు తప్ప. ఒకసారి నా గతంలోకి వెళ్ళరా కదా. నువ్వు ఊహించుకుంటేనే తడిచిపోతుంది. నేను గతంలోకి వెళ్తే ఇక్కడ వాసిపోతుంది. ఇక్కడ
అర్థమైందా? గతం నాకేమి ఇవ్వలేదు, ప్రజెంట్ అనే 2 అమ్మాయిలు ఇచ్చింది. ఈ లైఫ్ నాకు చాలా బాగుంది డార్లింగ్. ఇక్కడ ఉంటే ఇడు గతంలోకి రా, గతంలోకి రా దొబ్బుతాడు. మనం లొకేషన్ చేంజ్. అర్థమైందా? టేప్ రికార్డ్ ఆన్ చేస్తే నరికి పోగులు పెడతా. ఇంకో విషయం, నేను భారతీయుడిని ఎవరికైనా చెప్పావో నాకించేస్తా. అది రెడ్డి డ్రెస్సు వేస్తే బెదిరెడ్డి లుక్కు నీస్తే అవి కుత్తడా హుందాగా మేము రెడీ చూస్తే సరదాగా మీరు అట్టొస్తే అవి కుత్తడా. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఏం గది పట్టించావు చంద్ర భారతీయ క్యారెక్టర్కి. అది ఒక సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అది. రాకరికి మోడల్ కోఆర్డినేటర్ చేసి బ్యూటిఫుల్ సార్ భలే చేసా. నువ్వు వాడు రచ్చది లంచం కాస్త మంచంగా మారి మంచానికి రియల్ గా చాలా ఎంజాయ్ చేశాను. వెరీ గుడ్, బ్యూటిఫుల్. రోజా గారు, నిజంగా భారతీయుడిని ఇలా కూడా చూపించొచ్చని శంకర్ గారికి కూడా ఐడియా వచ్చిండదు. ఇది చూస్తే పార్ట్ 2 తీస్తారేమో. అసలు ఎంత ఫన్నీగా ఉంది తెలుసా. వాళ్ళతో ఆడుతుంటావు, సడన్ గా సాంగ్ వేయగానే సీరియస్ గా వెళ్ళటం చాలా బాగుంది. दुर्गा एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय वीके शैंपू हेयर कलर इनो एंड वॉकमेट लो इप्पुडु चंद्रमुखी अपरिचितुडु వీళ్ళిద్దరూ సోలోగా వస్తే సూపర్ హిట్, కానీ వీళ్ళిద్దరూ కలిసి వస్తే ఎలా ఉంటుందో చూడాలందా? అయితే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ along with his team. అపరిచితుడు వెయిట్స్ చంద్రముఖి పెళ్లి తంతు చూశారు. జీలకర్ర బెల్లం తమలపాగా నూడ పెట్టమ్మ తినేస్తావేంటది మీద పెట్టు. తర్వాత వాళ్ళ సంసారంలో వచ్చిన మార్పులేంటి, వాళ్ళ జీవనం ఎలా సాగుతుంది ఇత్యాది ఆసక్తికర అంశాలు చూడాలంటే డోంట్ గెట్ అవే వివితేజ్ వివితేజ్. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే నువ్వు వేసిన అపరిచితుడు దరిద్రుడని. సారీ పెళ్లి చేసుకున్నాడు అపరిచితుడు మాడిపేడని ఎవడన్నా అనుకుంటే అది తప్పు. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని గరుడ పురాణ విధంగా శిక్షించబడతాడు. ఎవరిని వదలను. ఏంటి చంద్రముఖి అపరిచితుని పెళ్లి చేసుకుంది, ఆడికి సేవలు చేసుకుంది అనుకుంటున్నారా? చాలా తప్పు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్కే లొంగలేదు, వీడికి ఎక్కడ లొంగుతాను? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? తల్లి బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, ఉంగరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో. ఏం చేస్తున్నారు మీరు ఇంటికి? ఏంటి ఏంటిది? నేల తుడుస్తున్నాను మేడం. నువ్వేం చేస్తున్నాను? గచ్చు తుడుస్తున్నానండి. చూసారు కదా చంద్రముఖి సినిమా వచ్చినప్పుడు, ఈ అపరిచిత సినిమా వచ్చినప్పుడు ఎక్కడ ఆగలేదు, భూమి ఆగలేదు. చల్లరా పేట రేగిపోయి ఇద్దరు. ఇప్పుడు చూడండి, నీ అబ్బా అని చెప్పి ఇప్పుడు నేల తుడుచుకున్నాడు. ఇదేమొచ్చామే తోమ అని చెప్పి మా ఇంట్లో భాషలు తోముకుంటుంది. ఇది ఓ చల్లరేగిపోవడం కాదు. సరే సంసారం ఎలాగడుతుంది చెప్పండి నాకు. మేడం సంసారం అంటే చాలా బాగుందండి. మర్చిపోయాను, ఇవాళ మా పెళ్లి రోజు అండి. అవునే? అవును, మా పెళ్లి రోజు. నన్ను ఆశీర్వదించండి. పైకి ఇంకా బాగా ఆశీర్దిస్తాను. అయిపోయిందా? మీరు అయిపోయిందా చెప్పండి, వెళ్ళొస్తున్నట్టు. ఈ ప్రేమ అనుబంధాలు ఆప్యాలు ముందుండాలి. సినిమా హిట్ అయినప్పుడు మంచి ఆర్టిస్ట్ అన్నాక ప్లానింగ్ పద్ధతి ముందుకెళ్ళాలి, కానీ ఇలా కాదు, ఇలా కాదు అసలు. ప్లానింగ్ అంటే ఏంటి మేడం? ప్లానింగ్ అంటే ఏమంది? ఇప్పుడు ఆ శంకర్ గారు ఉన్నాడా, ఆ శంకర్ గారు జబర్దస్త్ వచ్చినప్పుడు సార్ బాగుంది సార్
అలాగే ఎర్రి పప్పులాగా ఉండేవాడు. తర్వాత ఏమైంది, మంచి ప్లానింగ్ చేసుకున్నాడు కాబట్టి ఆ చంటిగాని మొత్తం తోసేసి టీమ్ లీడర్ అయిపోయాడు. మరి అది శేషు ఆడు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఏంటి, మొత్తం జబర్దస్త్ లోకి వెళ్ళిపోయినాడు. మరి సుధాకర్కి ప్లానింగ్ ఉంది, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ కాబట్టి వాళ్ళకి అయిపోయినాడు అంతే. సరేగాని అమ్మగారు ఇచ్చారు అమ్మగారు ఇంతసేపు అయింది, అమ్మగారు వచ్చి ఒక టీ ఏది చేద్దాం ఏం లేదా. ఒక్క నిమిషం తీసుకొస్తా ఒక్క ఇట్టారే ఇట్టారు, నువ్వు అప్పికి ఇట్టారే, అప్పిగానా ఎర్రి పప్పుకి ఇట్టారే, అప్పిగానే బెటర్ బాగుంది కదా. ఇట్లా కూర్చి ఇక్కడే బీర్వలే ఒక 500 కనిపించట్లేదురే. కనిపించట్లేదా? ఆ. ఈ పెట్టుకొని చూడండి కరెక్ట్ కనపడతాయి. పంచలు ఏమో అర్థమైందే. ఏంటి మేడం నన్ను అనుమానిస్తున్నారా? 500 తీసి బయటకి ఇచ్చే తొందరగా. మేడం ఆ. అపరిచితుడండి, తప్పు చెయ్యడు. ఎట్లా బయటకు వస్తున్నట్టు క్యారెక్టర్, నువ్వు పని మనిషి అయినా అసలు ఏంటనుకుంటున్నా. ప్లీజ్ ప్లీజ్ అది ఒరిజినల్ గారు కొట్టద్దండి. ఇదేంటిది అంటే అది నా డబ్బులండి. ఎట్టి డబ్బులు ఆ. అవునా, ఆ. ఇదేంటిది యో ఎవరిది, ఎలా దొరికారండి? అన్ని కరెక్ట్ గా మేనేజ్ చేశా కదా. నీకు దరిద్రం ఉంటుంది కదా, ఏదైనా తప్పు చేస్తే అక్కడ దిక్కిని కొంచెం బెత్తర భోజనం అని చెప్పి పెట్టేది, బీరువాలు ఇది పెట్టావు బీరువా భోజనం అని. అంటే తీసేది నేను కదండి, నా లోపల రేమో వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. అవునా 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 ఎవరు తీసని చెప్పి ఇప్పుడు చెప్పు. నేనే తీసా. నువ్వే తీసావు కదా, నాతో పెట్టుకోకు. నువ్వైతే ఎంతసేపు అయింది టీ పళ్ళది రియాక్షన్ ఎత్తున్నా అప్పుడే నువ్వు నా ముందు యాక్చేస్తావు నువ్వు. తీయండి. ఇది టీ, ఇది టీ, ఇది కాదా? ఒక నిమిషం తీయ మేడం. ఏది ఇంకోసారి తాగు, తీయే. ఇప్పుడు తాగు తాగు ఇంకోసారి తాగు. పిక్చర్ ఉందా మేడం కి టీ తీసుకొని వస్తావా? మంచి ఎల్లిగో పాలు నీళ్లు అన్ని వేసి కలిపి తీసుకున్నా. లేదు పొద్దున్న కూరగాయలు డబ్బులు ఇచ్చారు కదా, లెక్క సరిపోదు లేదు నడుతుంది. లెక్క లెక్క లెక్కని క్యారెక్టర్ అంటే నీ ప్రొఫెషన్ అంటే పని మనిషి. అది ప్రొఫెషన్ చెప్పకపోతే మళ్ళీ మార్కులు చెప్పి తేడా పడిపోద్ది. తొందరకి వెళ్ళి వెళ్ళు వెళ్ళు. ఇట్లా నువ్వు ఇదిగో 500 తీసుకొని ఏంటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. తగులుతుందిరా నిజంగా. తగులుతుందిరా మరి, తగలదేటి. సరే 500 తీసుకెళ్ళి ఒక కానిస్టేబుల్ వస్తాడు. 500 కానిస్టేబుల్ గా దేనికి? ఏ రాత్రి డ్రింక్ అండ్ డ్రైవ్ చేశాను దొరికిపోయాను, అందుకే 500 ఇచ్చి చెల్లి. చదువుతావు నువ్వు, నాకు రాదా శుద్రబుద్ధి చదవను, నాకు రాదా అంటున్నాను. అని వెళ్ళి ఇవ్వకి. ఈ అపరిచితుడు చేతుల నుంచి లంచం ఇప్పించడం తప్పు. అవునా అవునా బయటకు వచ్చిందా? తొందరగా చేస్తాను. ఇచ్చే తొందరగా తీసుకో. ఈ అపరిచితుడు ఎవరు తప్పు చేసినా వదలడు. ఏంటి వాయిస్ మారుతుంది? లేదు మేడం. మిమిక్రీకి మారు నువ్వు. లేదు నేను చేస్తాను కదా, ఒకటి సరిపోద్ది కానీ మొత్తం మిమిక్రీ అయిపోతుంది. స్కిట్ మొత్తమా సరే కానీ న్యూస్ ఏంటి ఈరోజు? మమ్మీ మమ్మీ నా చిన్న తండ్రి మమ్మీ. నా చిన్న తండ్రిలే ఏంటన్నా ఎత్తులేట్ ఏంటన్నా ఎత్తులేట్ ఏంటన్నా ఎత్తులేట్ ఎంత పట్టుకోలేదు నేను చంద్రి చంద్రియ చంద్రముఖి అండి. నీకు అదే కరెక్ట్ అది సినిమా ఉన్నప్పుడు. ఇట్లా నువ్వు ఇగో పిల్లడికి ఆకలి ఎత్తుంది, అన్నం పెట్టింది దీనికి. నువ్వెందుకు ఖాళీగా ఉండవు, మసాజ్ వచ్చి. నేనేను మసాజా. అమ్మగారు మీరు తన్నంటూ ఒక్క డౌట్ అడుగుతాను. ఏంటది? తనకూడదు మరి. సరిగ్గా ఇగ్గుడు పడుతుంది కదా. 5 సంవత్సరాల నుంచి మీతో పనిచేస్తున్నాం కదా, అయ్యగారు లేకుండా ఎలా పుట్టాడు? అయ్యగారు లేరు కాబట్టి పుట్టినాడు. నాకు అర్థం అవలే. నీకు అర్థమైందిగా నాన్న. ఓకే ఒరే ఏదో చిన్న హెల్ప్ చేసావు చెప్పి లీనల్ తీసుకోక, చిన్న హెల్ప్ చేసావు అంతే నువ్వు. మా ఆయన మీకే హెల్ప్ చేశాడు చిన్న help. ఆడికి అర్థమైందిలే. నాకు అర్థం అవలే. నాకు అర్థమైంది. మమ్మీ ఒక్కడే సాగరే. ఏమే చంద్రి ఒరే అప్పకి, నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నీది నాది కక్కుర్తి మ్యారేజ్ లేండి. అంటే ఏంటది? ఏముంది, నా సినిమా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ లేక దాని సినిమా లేదని చూశాను. అది అక్కడ సినిమాలో చెప్పేదిగా, ఇదిగో కాసుల పేరు, ఇదిగో వడ్డానం, ఇదిగో అరవంకీలు అని చెప్పి అన్ని గోల్డ్ ఏమో అని చెప్పి సెటిల్ అయిపోతాను. కక్కుర్తి పడి చేసుకున్నా. సరిగానే వచ్చే నీ పరిస్థితి. నేను పెళ్లికి ముందే మోసపోయానండి. ఏంట్రా పెళ్లికి ముందే? ఈ అపరిచితుడు తప్పు చేయడు, నేను సరిగ్గా తెలుసుకోండి ఏంటో. ఆ హెయిర్ స్టైల్ చూసి కుర్రోడు బాగా పెళ్లి చేసుకున్నాం. తర్వాత తెలిసింది కనీసం హెయిర్ కట్ చేసుకోవడం కూడా డబ్బులు లేవని అడిగారు.
మరి ముందుండాలి అంత కక్కుర్తి మొక్క మెరుగుట్లు వేసుకుని అన్న కాదు. నా ముందు యాక్ట్ చేయకని చెప్పింది నీకు. క్యారెక్టర్ అప్పుడప్పుడు వచ్చేస్తుంది బయటికి. అప్పుడప్పుడు మమ్మీ తిరిగిపోతుంది. మమ్మీ నాకు ఆకలి వేస్తుంది మమ్మీ. ఇంక రావడం తెలియదు, ఆకలి బాగా రాస్తుంది నీకు దరిద్రుడని. ఎలా పుట్టించారా చదివే ఇది అన్నం పెట్టింది ఇది. దా అన్నం పెడతా. ఎత్తుకుంటేనే తింటా. నువ్వు ఎంత అన్నావు ఎంత ఎత్తులే ఎత్తుకోవడం దా. ఎత్తుకుంటేనే తింటా. నువ్వు రారా. నేను పేపర్ చదువుతుంటే తొందరగా కానీ ఉంది. అమ్మగారి వాళ్ళ న్యూస్ ఏంటి? న్యూస్ కాళ్ళకి చెప్తా దారా దారా న్యూస్ కదా. న్యూస్ కావాలి న్యూస్. తినరా? కుదిరితే ఏం లేదు, కుర్రోడు భోజనం చేస్తుంటే మంచిగా తినరా? నేను తినిపిస్తా. దగ్గు దగ్గు అంతే. దగ్గే కదా దగ్గే. వేరే అయితే మరి వేరేది వచ్చేది మరి. కాదు కాదు మమ్మీ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి మమ్మీ. ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడిగి ఏదో చూడరా. ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తాను? మేము సీరియస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళం. ఇటు ఒకసారి రియాక్షన్ కనిపించి కొట్టిన తర్వాత అందుకని కామెడీ చెయ్యి, ఏదో వచ్చి ఏదో మంచి జోక్ చెప్పు నాకు. జోక్ చెప్తా, మీ మమ్మీ బాగుంటది చెప్పేది. అదే అదే మా ఆవిడ బాగుంటది. నువ్వు జోక్ చెప్పే ఒకటి మంచి జోక్. మీ ఆయన చాలా బాగుంటాడండి. అవును బాగుంటాడు, అది కొంచెం బాగా ఉంటుంది. అదేంటి మా ఆయనగా చెప్తున్నాను అర్థం అవట్లే. ఆడికి అర్థమైంది. మమ్మీ నాకు సినిమా డైలాగ్ కావాలి. సినిమా ఇప్పుడు సినిమా ఎలాగొస్తుందిరా నువ్వు చిన్న తండ్రి. ఏదో సినిమా డైలాగ్ మంచి చెప్పండి ఒకటి. సినిమా డైలాగ్ అంటే నువ్వు ఏది డైలాగ్ చెప్పు, మంచి డైలాగ్. ఇప్పుడు మంచి డైలాగ్ అంటే మనం పెళ్లి రోజుగా ఇదే మంచి టైం మనకి. ఏంటి అంటున్నారు? డైలాగ్ దానికి వచ్చా లేదని అడుగుతున్నాను. చెప్పు నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. 100 మందిని కాదు, ఒక్కొక్కరిని కాదు, అందరినీ ఒకేసారి రమ్మని. ఇది వర్కౌట్లేదు కానీ ఛత్రపతి ట్రై చేస్తాను. చెప్పు. చెప్తాను సార్. ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వస్తే ఒకరి సాగట్రా. మీరు ఇలా చేస్తే 9:30 తెలికేస్తుందని చెప్పానా? ఇది 10:30 వేసుకోవాలి స్కిట్ మొత్తం. ఎదవలసి లేకుండా కరెక్ట్ చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చంద్రి కొట్టలేదు రియాక్షన్ ఎందుకు అప్పుడే? నాకు పెద్ద చంద్రముఖి డైలాగ్ తప్ప ఇంకే రాదండి. అదే చెప్పు. వెంకటపతి రాజులు. మమ్మీ మమ్మీ వీళ్ళు అమ్మ నాన్న ఆట ఆడుతున్నారు. అమ్మారా నీకెప్పుడు తెలిసింది ఇవన్నీ? చెప్పు మీరైతే ఎక్కడితో స్కిట్ ఆపేద్దాం. ఏదో మీకు ఏదో ఫోన్ వస్తుంది ఏంటది? నాకే వస్తుంది. శంకర్ గారు చెప్పండి సార్. అపరిచితుడు 10 దాకా తీస్తున్నారు మొత్తం 2 నుంచి. నేనే నా హీరో. ఇంకో 20 ఏళ్ళ దాకా మనకి ఇంకా అసలు తిరుగులేదా? థ్యాంక్స్, ఈ మాట చెప్పారు. ఇప్పుడు చూడండి. ఒక్క నిమిషం, నాకు ఫోన్ వస్తుంది. తీ. హలో చంద్రముఖి డైరెక్టర్ గారు. చంద్రముఖి కూడా 100 తీస్తున్నారు ఎపిసోడ్స్. అన్నిటికీ హీరో నేనేనా? మన బతులు సెట్ అయిపోయింది. ఎవరి దగ్గర పని చేయవలసిన లేదు. మనకి స్వతంత్రం వచ్చింది. వెళ్ళిపోతుంది పది ఇంటికి పద్దరికి వెళ్ళిపోతుంది. నాగబాబు సార్ అసలు ఏం జరిగింది ఇక్కడ? చాలా హిలేరియస్ గా చేసావు. ఇక నువ్వును రామ్ ప్రసాద్ అపరిచితుడు చాలా బాగుంది. రోజా గారు సీను అసలు నువ్వు ఎంటర్ అయ్యాక అసలు నీ గెటప్ చూడగానే నవ్వు వచ్చేసింది. ఇంకా నువ్వు కొట్టడం వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే అసలు పొట్ట నొప్పి వచ్చేసింది. అలా నవ్వేస్తాం మేమైతే. ఫన్నీగా ఉన్నింది. Durga Nay Extra Zabardast.
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై వీకే షాంపూ హెయిర్ కలర్ ఈనో అండ్ వాక్మేట్ లో ఇప్పుడు కాంట్రవర్సీకి మార్పేరైన శంకర్ ఈసారి ఏ కాంట్రవర్సీ లేకుండా చేస్తాడో లేదో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ షకలక శంకర్ along with his team. ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా ఏటి సార్ ఇది ఎన్ని గెటప్లైనా వేయాలి సార్ అంటే ట్రై చేశానండి, ఏం దొరకలేదు. మరి ఉన్ని అన్ని సీన్గాడు వేసాను, అందుకే వాళ్ళకాడ సెటప్ వేసాను. ఏటి లైట్ లేదు ఇక్కడ? వల్లకాడు కదా. అవును సార్. కొంచెం చీకటిగానే ఉంటది. కాదమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చుంటావు సోఫాలో? చాలు వచ్చే బోరు కొడుతుంది నాకు, తిండి లేదు. ఎవరో ఒకరు వస్తే కదా కడుపు నిండేది మాకు. నన్ను తింటావా? సరే ఏదో ఒక రోజు వస్తాం. ఏడు కొండలు కానీ ఎంజాయ్ అనుకోండి, ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇంకా అక్కడ రండి. ఇదిగో మంచి పేరులో ఉన్నారు, బాగుంది ఇప్పుడు మీది. ఇప్పుడు వచ్చిన పద్ధతిగా ఉంటుంది, మళ్ళీ చెడ్డ పేరు వచ్చిన తర్వాత వస్తే ఉపయోగం రారా? సరే కానీ అమ్మా నాకు పెళ్లి చేయమ్మా. నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి లక్ష్మి, రాబే మన ఇంటికి పోతాం. డైలాగులు కట్టకమ్మా, నాకు పెళ్లి కావాలి. పెళ్లి చేయండి, మా ఇద్దరికి మీద ప్రేమించుకుంటున్నాం కదా. ఇంటికి రారా అదవా, ఇంటికి వస్తే నా పెళ్లి చేస్తావు నువ్వు. ఈ పెళ్లి చేయు, నాకు ఇక్కడ పెళ్లి కావాలన్నా లేదా నేను చచ్చిపోతా. పెళ్లి చేయడానికి ఇదేమో శిల్పకళా వేదిక, శ్మశానం. ఎక్కడ పెళ్ళి రా ఇంటికి. నేను ఒప్పుకోను ఆంటీ, నాన్న నేను ఒప్పుకోను. నాకు ఇక్కడే పెళ్లి చేయాలి, లేదా మీ ఇద్దరు చచ్చిపోతాం, లేదా మిమ్మల్ని చంపేస్తాం. మరి చేస్తావు పెళ్లి? ఏమండి మా పెళ్లి చేయండి ప్లీజ్ సార్, మా పెళ్లి చేయండి సార్. నాన్న చెప్పరా, పెళ్లి చేయమనరా. ఆంటీ నీ పేరు? నా పేరు బరగట్లమ్మ. కుక్కరాజు అండి నా పేరు. దున్నపోతులమ్మ. మా నాన్నండి గాడిదన్న. పుట్టిన తల్లి మట్టిలో కలిసిపోయా. ఎవరికి పెళ్ళి? నాకే. ఏందో తిల్లం చేస్తాడు, పెళ్లి కాదు. పాటికి నేను గుడిలో పెళ్లి చేసుకుంటానంటే ఏమే చూసుకోవే, వాడు ఏదేదో ఎత్తేస్తాడు. అందరికీ వాళ్ళ లక్ష్మి గారు కొంచెం తీసుకోండి. బూడిద ఏడు జీలకర్ర బెల్లమా? చచ్చిపోతావురా. ఒక్క నిమిషం రా, మొరాలి శాస్త్రం పాడు కానీ మాకేం తెలుసు. ఏంట్రా ఏం చేస్తాడే వాడు? అడగరా
ఉంగరాలు మర్చుకోవాలా ఉంగరం ఉంగరమే అంతేనా నేను తల్లి మొఖం చూడని వాళ్ళ కాట పెట్టను నేను తల్లి మగం చూడలే వాళ్ళ కాడి పెట్టలే. నేను ఈ భూమికి సాముకి రెండు పని వాడినా నేను ఈ భూమికి సాగుకి రుణపడవాడిని. ఇది చెప్పడానికే నువ్వు చచ్చిపోయా ఇది చెప్పడానికి వాడు చచ్చిపోయా ఈ రోడ్డు చల్లిపోయా ఈ రోడ్డులో చల్లిపోయా. ఎండానికి తిండిలేదంటే పెళ్లి కావాలి మీకు సావనరా ఒక్కడంటే సావరు పెళ్ళుళ్ళు మళ్ళీ రోజా గారు కానీ శాడిజం లో పీక్స్ చూపించావు శంకర్. పాపం పెళ్లి చేసుకోవాలని తొందరపడిన వాళ్ళకి అసలు జీవితంలో పెళ్లే వద్దన్నట్టుగా ఎవరికి జరుగుండదు ఇలాంటి పెళ్లి. కానీ బాగుంది, వెరైటీగా అనిపించింది. నాగ్ బాబు సార్ ఇలా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారని ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత దారుణంగా పెళ్లి జరుగుద్దా అని. అందరు బాగా చేశారు, కొత్తగా అనిపించింది అసలు. అంటే ఇంట్రెస్టింగ్ గా అలా చూస్తూనే ఉన్నాం, ఇంకా ఏమేమి రిచువల్స్ చేస్తాడు వీడు. నిజంగా బాగుంది శంకర్, మంచి థాట్. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय वीके शैंपू हेयर कलर इनो అండ్ వాక్మేట్ లో ఇప్పుడు వసీకరణ్ పెళ్లి తర్వాత వెళ్ళిపోయిన రోబో తిరిగి వచ్చిందంట. ఈసారి వచ్చి ఏం చేసిందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి అలాంగ్ విత్ స్టీవ్. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. Hi, I am Chitti, Robo, I am detective. Nagababu garu, intelligent. Roja garu, great leader. Rashmi, chip error. నేను ఇక్కడ టూ ఇంటెలిజెంట్ ఉన్నా, నా గురించి చెప్పవా నువ్వు? నువ్వు ఇంటెలిజెంట్ కాదు, అసలు జంటే కాదు. నేను జంటుని కాదా? నా గురించి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. భోజనం పట్టా నువ్వు అసలు. యురేకా అని పెట్టాను, నా కృషి ఫలించింది. కనిపెట్టాను, కృషి ఫలించింది. ఆ ఫలించేదేదో ఫలిస్తే ఈ పాటికి రష్మి అంత కూతురు ఉండేది నాకు. పిచ్చి మోహన్ దాన్ని ఎప్పుడు అయ్యే ఆలోచనలా 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డా కదా, ఆ ఫలితం బయటకు వచ్చింది అని చెప్తున్నాను. చాలు ఎదుగోండి. అబ్బా టీ అంత బాగా పెట్టావు బంగారు తల్లి. నేను తెచ్చింది కాఫీ. ఈనాడ 10 సంవత్సరాల నుంచి ఏదో కనిపెట్టాడట. ఇంతకేం కనిపెట్టావో? వద్దు ప్లీజ్. ఇట్రా మూడొచ్చేసిందా? మల్లెపూలు పెట్టుకొచ్చుకుంటా. అబ్బా నువ్వు మల్లె పూలు తెచ్చుకున్నా, మొగల పూలు తెచ్చుకున్నా, నాకు ఓపిక లేదు. ఇక ఇట్రా. అయ్యో 10 సంవత్సరాల తర్వాత మూడొచ్చింది కదా, అనుకున్నా. నేను ఒక విషయాన్ని కనుక్కున్నా, ఆ విషయం ఎవరు తెలవకూడదు. నాగబాబు గారికి, రోజా గారికి అసలు తెలవదు, రష్మికి అసలే తెలవకూడదు. ఇదిగో మన ముగ్గురు తెలియపోయినా పర్లేదు, వాళ్ళిద్దరు తెలియకపోతే మార్కులు వేయరు. అయితే చెప్తా. ఏం లేదు, నీళ్లలో పేపర్ వేస్తే తేలుతుంది. నీళ్ళల్లో పేపర్ వేస్తే పిచ్చిమోహన్ 10 సంవత్సరాలు కష్టపడి ఎవరు తెలవకూడదు. అది పెద్ద విషయం. అది తేలుతుందో మునుగుతుందో తెలియదు, కానీ నిన్ను సముద్రంలో పడేస్తే మునిగి పీడ విరగడైపోవు. ఇంతకీ ఆ రూపగాడే స్లో వాడు లోపల పడుకున్నాడు. ఆహా వాడి వాడిని మర్యాదగా పిలువు. నేనెందుకు పిలుస్తా, మీరే పిలుచుకోండి. అరే రోబో, హలో. అలా పిలిస్తే రాడు. ఒరే మా ఆయన ఇంట్లో లేడు, ఆ సైంటిస్ట్ గారు ఇంట్లో లేడు, రారా. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే. నేను అంతగానం పిలిచినా కూడా నువ్వు రాలేదు, మా ఆయన ఇంట్లో లేడు రా అనంలో వచ్చేవింటే. ఏమండి పాపం తిట్టకండి, ఈ రోజు వాడిని పుట్టినరోజు. నాగబాబు గారు, రోజా గారు, ఈ రోజు నా పుట్టినరోజు. బ్లెస్ మీ.
విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇవాళ మన మ్యారేజ్ డే కదా. ఈ రోజు నీ మ్యారేజ్ డేనా? అవును. ఫర్ ఏ చేంజ్ నా బర్త్డే నువ్వు చేసుకో, నీ మ్యారేజ్ డే నేను చేసుకుంటాను. ఓకే ఓకే. కమాన్ కమాన్. అమ్మో మీ ఇద్దరికి ఫీలింగ్స్ బాగా ఎక్కువైతున్నాయి. ఫీలింగ్స్ మారాలంటే వీడికి చిప్పు మారవాలి. చిప్ అంటే కుర్కురేలో లేసో కాదు, చిప్పు మొత్తం మార్చేస్తా. చేంజ్. టంగ్ లేదు స్పర్శ లేదు. టంగ్ 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 డేంజర్ జోన్. చూసారా మొత్తం స్పర్శ లేదు. ఏమే ఇప్పుడు నువ్వు వర్క్ చేసుకో, ఏమని చేసుకో, ఏం కాదు. వదిలిపెట్టరా? వదలాల్సింది నేను కాదు, పట్టుకుంది మీ ఆవిడ. ఏంటి పోయి వాడిని పట్టుకున్నావు? ఒక హగ్గు లేదు, ఒక ముద్దు లేదు. అరే రే అది హగ్గులు ముద్దులు అంటదిరా. ముద్దు అన్నప్పుడు డోంట్ అను, అర్థమైందా? హగ్గు అన్నప్పుడు స్టాప్ అని చెప్పు. ఓకేనా? ఫీడెడ్. ఓకే కదా? ఓకే. డోంట్ స్టాప్. అమ్మయ్యా. ఏ పెళ్ళవా రా, ఏమని చేసుకోండి. మా ఆయన ఛాన్స్ ఇచ్చాడు, ఏమైనా చేసుకోవచ్చట. డోంట్ స్టాప్. నేనేం చెప్పారా, నువ్వేం చేస్తున్నావురా? ముద్దిస్తే డోంట్ అన్నారు, హగ్ చేసుకుంటే స్టాప్ అనమన్నారు. కానీ ఆవిడ రెండు కలిపి చేసింది, అందుకే కలిపి డోంట్ స్టాప్ అన్నాను. మీకు ఫీలింగ్స్ ఎక్కువైతుంది, అందుకని నేను నమ్మేస్తున్నా. ఒక సైంటిస్ట్ గాడు వస్తున్నాడు, వాడికి కమ్మి పడేస్తా. మిస్టర్ రతన్ కపాడియా. సైంటిస్ట్ నేను కొనబోతున్నాడు. చూస్తే యూరిన్ టెస్ట్ చేసేలా ఉన్నాడు. వీడేం సైంటిస్ట్? ఏంటి ఏదో అంటున్నాడు? ఇగో మా రోబో ఫుల్ ఇంటెలిజెంట్ డిటెక్టివ్, తెలుసా? నీ గురించి నువ్వు చెప్పుకో రోబో. హాయ్, ఐఎమ్ రోబో. 30 రోబో. నా స్పీడ్ 20 కిలోమీటర్ సైకిల్ మీద, 50 కిలోమీటర్స్ కార్ మీద, 100 కిలోమీటర్స్ లారీ మీద. మెమరీ 2GB, 200 రూపాయలే. మా వాడికి మంచి టాలెంట్ ఉంది, మంచి లాంగ్వేజ్ మీద కమాండింగ్ ఉంది, తెలుసా? అవునా? అయ్యా అయితే అది సి లాంగ్వేజ్ లో మాట్లాడి చూద్దాం. సి లాంగ్వేజ్ మాట్లాడరు, టైప్ చేస్తారు. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. నీకు డాన్స్ వచ్చా? సూపర్ చేస్తాడు. ఇండియన్ స్టైల్ డాన్స్. ఓకే. మీరు ఫ్లో కంటిన్యూ చేయండి ప్లీజ్. మా అమ్మయ్యది మొగల్తూరు. ఇలాగే కూర్చొని వెస్టర్న్ స్టైల్లో డాన్స్ చేయండి. కూర్చొని ఇండియన్ వెస్టర్న్ చేయడానికి ఏమైనా టాయిలెట్ అనుకున్నావా? ఓకే సారీ. ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే నిన్ను సృష్టించిన వాడు. అయితే దేవుడున్నాడు. నన్ను సృష్టించింది కాస్ట్యూమర్ రాంబాబు. రే కాస్ట్యూమర్ రాంబాబు ఏంట్రా? ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను తయారు చేస్తాను, నువ్వు ఎందుకు? స్టాప్ ఇట్. నేను టెస్ట్ చేయాలి, మీరు కాదు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నీకు టఫ్ క్వశ్చన్ ఇస్తున్నాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి మిస్టర్ రోబో. 80-85 ఇది ప్రైమ్ నెంబరా? కాదు, మీ డ్రాయర్ నంబర్. వావ్, ఇట్స్ అమేజింగ్. ఆల్కహాల్ కి పాయిజన్ కి తేడా ఏంటి? ఆల్కహాల్ తాగితే మనం డాన్స్ చేస్తాం, పాయిజన్ తాగిపోతే మన ఎదురుగా డాన్స్ చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. జబర్దస్త్ లో చంద్ర అలాగా యాక్ట్ చేసి చూద్దాం. చంద్ర మ్యాచింగ్ ఫోన్, కలర్ మ్యాచింగ్, బ్యాటరీ లో. అదేంటి బ్యాటరీలో? అప్పుడప్పుడు ఛార్జింగ్ బ్యాటరీలో. హలో, అలా ఛార్జింగ్ కాదు, వాడికి నేను వేరేలాగా అలవాటు చేస్తా ఛార్జింగ్. ఎట్లా చేసావే? లేజర్గా ఎట్లా అలవాటు చేస్తా? అట్లా అలవాటు చేస్తా వాడికే. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. కమాన్ హియర్. ఇనుములో ఓ హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమ్మంటూ నిన్నే. జడ్జెస్ స్కిట్ ఎలా ఉంది? లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చాలా ఎంజాయ్ చేశారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఓకే. రోజా గారు. రోబోలాగా బాగుంది గెటప్ అభి. నాకు ఒక డైలాగ్ బాగా నచ్చింది. లిక్కర్ తాగితే మనం ఆడతాం, పాయిజన్ తాగితే మన ముందు వేరే వాళ్ళు ఆడతారు. సో బాగుంది అది, నైస్. Let's begin extra Zabardast లో extra fun round
టుడే? ఈరోజు నేను ఒక టాపిక్ చెప్తాను, దాని మీద పాజిటివ్ గాను నెగిటివ్ గాను మాట్లాడుతుండాలి. ఇలా పెట్టినంతసేపు పాజిటివ్ గా మాట్లాడాలి, ఇలా అనగా నెగిటివ్ గా మారిపోవాలి. ఓ ఆన్ ది స్పాట్ వెంటనే. ఓకే, ఓకలు ఒక టాపిక్ ఇస్తాం. సో నాగబాబు సార్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు ఈ నెగటివ్ పాజిటివ్ రౌండ్ లో? ఎవరు వస్తారు చెప్పండి, మీరు ఫస్ట్ వాలంటీర్ మిమ్మల్ని. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. సార్ చంద్రకి మీరు ఇచ్చే టాపిక్ ఏంటి? ఈ ప్రపంచంలో నా భార్య కన్నా అందగత్తె గొప్పది లేదు, దాని మీద నువ్వు మాట్లాడుతుండాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా భార్య ఎంత మంచిదంటే దాని అందాన్ని చూసి నేను పెళ్లి చేసుకున్నాను. ఆ అందాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు అందం ఎక్కడుంది దానికి? దానికి చూడలేక వస్తున్నాను నేను. ఇదేం అందమే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ పరిస్థితులు బాగా. అసలు మా భార్య వంట చేస్తే నేను బయట ఎక్కడ తినను. నా భార్య వంట అంటే పిచ్చి నాకు. ఆవిడ చేసిన అన్నం గాని, కూర గాని, పప్పు గాని, అసలు వంట వస్తుంది దానికి. దానికి వంట అనేది పప్పు వండమంటే ఏదో వండుతుంది. దానికి ఉప్పు సరిగా ఉండదు, కారం సరిగా ఉండదు. నా తలకాయ. అసలు నా భార్య ఈ జన్మకి రావడం నా అదృష్టం. ఈ జన్మలో నేను ఎలాంటి భార్యని కోరుకున్నా, అసలు ఈ జన్మకి నాకు అవసరమే లేదు అది. గుడ్ చంద్ర, బాగా చేసావు. సో సార్ నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? అభి, వేసుకున్నా గుమా గుమా చాయ్. బెస్ట్ జడ్జెస్ ఇన్ ద వరల్డ్, నాగబాబు, రోజా. అయ్యో పెద్ద కాంట్రవర్సీ. బిగ్ కాంట్రవర్సీ. అభి నార్మల్ గా జోక్లు వేస్తుంటారు కదా, ఏముంది? నౌ యువర్ టైం స్టార్ట్స్. అసలు నాగబాబు గారు నవ్వుతుంటే, రోజా గారు నవ్వుతుంటే వాళ్ళ వల్లనే వచ్చింది టీఆర్పీ జబర్దస్త్ కి. లేకపోతే అసలు వాళ్ళు అప్పుడప్పుడు నవ్వుతుంటారా నవ్వట్లేదా అని కూడా డౌట్ గా ఉంటుంది మాకు. అంటే వాళ్ళకి నచ్చని జోకులు చేస్తే ఎందుకు నవ్వుతారు చెప్పండి? కొన్నిసార్లు నాగబాబు గారు, రోజా గారు ఎంత ప్రోత్సహిస్తారంటే జోకు బాగా లేకున్నా అని మనసులోంచి, కడుపులోంచి తీసుకొచ్చి నవ్వుతూ ఉంటారు. అది మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. అయినా కూడా మేము బాగా చేయకపోతే వాళ్ళు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నాన్న అభి నెగిటివ్ పాజిటివ్ అన్నారు, పాజిటివ్ కాదు. ఇలాంటి దుర్మార్గమైన చెప్పండి. ఈ టాపిక్ క్యాన్సిల్ చేద్దాం, అభి ఇబ్బంది పెడతాను. మందు తాగటం చాలా మంచిది. మందు తాగడం ఎంతో మంచిదంటే ఆరోగ్యానికి. అసలు బాధలో ఉన్నప్పుడు ఆ బాధను మర్చిపోవడానికి మందు తాగుతూ ఉంటాం. ఆ మందు ఒక 90 ml ఇలా లోపలికి వెళ్ళగానే కడుపులోంచి ఉన్న బాధ అంతా టిషాక్ అని ముందు అని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మందు తాగినోడు దున్నపోతాయి, అప్పుడప్పుడు వాగుతుంటాడు. వాడు పెళ్ళాం దగ్గరకు వచ్చి మాట్లాడే మాటలకు అది కొడుతుంటే, అది తంతు ఉంటే ఉండే బాధ అసలు. కానీ బాధలో ఉన్నప్పుడు మందు తాగడం చాలా ఆరోగ్యం. ఎందుకంటే మందు అంటే తాగే మందే కాదు, మనము డాక్టర్లు ఇచ్చే మందులు కూడా మందు కింద కన్సిడర్ చేయొచ్చు. చూపించు ఇట్లాను. వీళ్ళొక జడ్జెస్, వీళ్ళకి ఒక కెపాసిటీ, ఏం చెప్తారా వీళ్ళు? కానీ ఆయన నవ్వినా, రోజా గరిచిన అద్భుతం. కష్టపడి చేస్తాము, అక్కడికి వచ్చాగానేమో ఆడవాడు శంకర్ గాడికి లేకపోతే ఇంకోటికి సార్ మాకెవరు. కానీ వాళ్ళ వల్ల ఎంత కళగా ఉంటుంది జబర్దస్త్. ఈరోజు ఫటాఫట్ రౌండ్ విన్నర్ నాగబాబు గారు. నెక్స్ట్ శంకర్. జబర్దస్త్ లీడర్స్ గురించి నువ్వు మాట్లాడాలి, బెస్ట్ అని చెప్పాలి. నౌ యువర్ టైం స్టార్ట్స్. అసలు నిజం చెప్పాలంటే జబర్దస్త్ లో అసలు మహానుభావులు, గొప్ప వాళ్ళు అంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎలాంటి మహానుభావులు అంటే అసలు మాటల్లో చెప్పలేము. అసలు నిజంగా చెప్పాలంటే ఒకరి మీద ఒకటి పోటీ. అసలు నిజం చెప్తాను చూడండి, ప్రపంచంలో అంత నీచమైన టైమింగ్ కానీ ఏంటి శివరింగిలాగా ఉంటాడు శేషుబాబాయ్. ఆడు ఎప్పుడు పెట్టిపోతే ఆడికే తెలియదు. వాడు టీం లీడరు. అసలు స్టేజ్ ఎక్కితే చాలు అసలు ఏదో మాల వేసుకొని స్టేజ్ ఎక్కుతాడు ఆయన. మనసు గురువు గారు అయినా సరే ఒక మాల వేసుకొని స్టేజ్ ఎక్కుతాడు. కాదు అసలు 9 ఇస్తే ఏడాలి, 10 ఇస్తే ఎడుతున్నట్టండి ఆయన.
అసలు నిజం చెప్పాలంటే ధనరాజుకి అసలు నోటు దోల మామూలు లేదండి. అవసరమా? అసలు అవసరమా? ఆ నోటు దోల గారికి అవసరమా? ఆ వేణుకి నాకు అర్థం కాదండి. ఇలాగ పెడితే 10 మంది వెళ్ళిపోతారు మధ్యలో. అసలు రాఘవ ఏమంటే మొన్నటిదాకా మా అందరితో కలిపి చేసాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్స్ట్రా జబర్దస్త్ తగ్గిందయ్యా, జబర్దస్త్ ఏటు మరి నున్నప్పుడు మరి పెరిగింది, మరి నువ్వు ఉన్నప్పుడు ఎక్కడ. అసలు నిజం చెప్తాను చూడండి, ఒక పద్ధతి అయిన ఫ్యామిలీ లాగా ఉంటారు అందరూ. అసలు ఒక్కొక్కరు పంచులు వేస్తుంటే అసలు 10 ఎందుకు ఇస్తారు? ఇది అసలు ఎందుకు దైత్యం కదా అందులో. అసలు ఒకరి వాళ్ళ పొంతం లేదా? కుళ్ళు కుతంత్రాలు రాజకీయం. అసలు రాజకీయం అంటే అది అద్భుతమైన టైం. ఇప్పుడు అది ఆ పద్ధతి కానీ ఒకరికి అసలు ఒక రూముల్లో కలుసుకొని మాట్లాడుకునే ఆ కొట్టుకోవడం కానీ ఎదగ బాదుకుంటారు తాగేసి మామూలు కదా. ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడు గంట రూముల్లో ఉన్నప్పుడు అది ఆ రాజకీయం ఇష్టం పెట్టుకుంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుంది అంటే అసలు బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్తుంటారండి, అరే నువ్వు వాడితో మాట్లాడుకు వీడితో మాట్లాడుకు, ఎందుకంటే మనం ఒకటే, ఎక్కడైనా రాజకీయాలు వద్దు, మనకు ఎందుకు ఉండాలి, లేకపోతే బతకలేము రా ఎక్కడోటి. వాడొస్తే నువ్వు తలదించుకుని వెళ్ళిపోవాలి, ఈడొస్తే నువ్వు తలెత్తుకుని వెళ్ళాలి. ఒక్కడు నెక్స్ట్ సీనుదా 7 కొండలంత నిజాయితీ పరుడు అలాంటి మేనేజర్ ఈ భూమి మీద ఎక్కడ ఉండడు సార్. స్టార్ట్. నాకు తెలిసి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఈ టీవీ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీలోనే 7 కొండలంత అద్భుతమైన గొప్ప మేనేజరు నేను చూడలేదు, లేడు కూడా. చాలా మంచోడు, అందరిని ఎంకరేజ్ చేస్తాడు. అసలు అతని మేనేజర్ ఏంటండి? అతని మేనేజర్ ఏంటి? అసలు ఈ ఇండస్ట్రీలోనే అంత వరస్ట్ మేనేజర్ లేడు. కమిషన్ ఇస్తేనే నీకు ఉంటారు. అబ్బే అస్సలు కమిషన్ తీసుకోడండి. చేచ్చా చాలా మంచోడు. పాపం మొన్నే కష్టపడి పైకి వచ్చి ఆ ఇల్లు ఏదో కొనుక్కున్నాడు. అబ్బే ఆయన కష్టపడి కొనడం ఏంటి? వీళ్ళందరూ ఏదో కమిషన్ ఇస్తే వెనక వేసుకొని అది వేసుకొని ఇల్లు కొనుక్కున్నాడు. ఏంటండి అది? ఏంటి అసలు మీరు లేకపోతే మీరు ఉండబట్టే ఎక్స్ట్రా జబర్దస్త్. మీరు నిజంగా మీరు చాలా అందగాలి సార్. మీరు ఎంత అందగాలి అంటే నేను మన నెట్లో కొట్టి చూస్తే మొత్తం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అందగా అంటే మీరు అందమైన. మీరు అసలు అందమేనా? మీరు అసలు అందమేనా? ఏంటది? నాకు అర్థమైపోయింది సార్. నెక్స్ట్ మిగిలింది నేను ఒక్కడే. చచ్చినట్టు రావాలరా. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు, కానీ ఇక్కడ అది కాదు. 2 లేక 3 భార్యలు చాలు. దాని మీద నువ్వు పాజిటివ్ మాట్లాడదు. పెళ్లి కావాల్సిన సార్. ఇప్పుడు ఇలాంటివి చెప్తే అసలు ఏమవ్వదు సార్. పోతే పని అదో పెళ్లి. నౌ యువర్ టైం స్టార్ట్స్. 3 భార్యలు ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మనం చూసాం రీసెంట్ గా శంకర్ గడ్ గానీ నా టీంలో సీను గడ్ గానీ వాళ్ళిద్దరికి ఒక్కొక్క భార్యలు ఉన్నారు. నా కొడక పెళ్ళాలదు నాకు ఇంకా. అసలు 3 భార్యల ఒకదాంతోనే ఉన్నదంతా బ్యాండ్ బజా బరాత్ అయిపోతుంటే సీనుగడి పడే కష్టం నాకు తెలుసండి. వాడు ఎంత కష్టపడుతున్నాడు అనేది. మా సీనుని పడే కష్టం, చంద్రన పడే కష్టం, అభి పడే కష్టం నేను చూసా కల్లారా. 3 భార్యలు ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఒక ఇబ్బంది ఏంటి? చాలా ఇబ్బంది. రామప్రసాద్ గారు తెలుసు నాకు. 3 భార్యలు మెయింటైన్ చేసి ఎంత ఇబ్బంది పడుతున్నాడు నేను కల్లారా చూస్తున్నాను. ఆడి బాధ ఇంకా ఏ మొగాడికి కలగకూడదు. సో 3 భార్యలు ఉండడం చాలా ఉపయోగం. కానీ రష్మిల అనేది ఒక్కరితోన్నా సరిపోద్ది అని అనుకుంటారు అందరూ, కానీ అది తప్పండి బాబోయ్. 3 భార్యలు ఉన్న ఒకటే మనిషికి, రష్మిల అనేది ఒక్కరితోన్నా ఒకటే బ్యాండ్ బజా బరాత్. జడ్జెస్ మన ఫటాఫట్ ఫన్ రౌండ్ లో నెగటివ్ పాజిటివ్ లో విన్నర్ ఎవరు? బాగా చేసిన వాళ్ళల్లో చంద్రను శంకర్ ఉన్నారు. కాకపోతే చిన్న ఎడ్జ్ లో శంకర్ కంటే కూడా చంద్ర కొంచెం బెటర్ అయ్యడం వల్ల చంద్రకి కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా, కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేపక
కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిది శంకర్ ఫస్ట్ నువ్వురా పేట్రాయి స్వామి దేవుడా నన్నేలు నోడ పేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది సప్తగిరిలో యాక్ట్ చేయాలి. కాదు సార్ అదేదో ఫటాఫట్లో చేద్దాం అనేసి అన్నారండి, తర్వాత అది లేదు. అందుకని చేయి నువ్వు చేస్తుంటే మళ్ళీ దాన్ని వాడు దాచుకుంటాడు సార్ తెలివిగా నెక్స్ట్ చేద్దాం అని చేయి చేసి చూపించు చూద్దాం. ఏంది నాకు అర్థం కదా, కాదు క్యారమెల్ అడుగుతున్నట్టు ఏందా క్యారమెల్ రోజు 2 లక్షలు అడుగుతున్నా అక్క ఇదా ఆడాడు మాత్రం ఇట్రా కాదు అక్క నీకేం రామ్ జయ రామ్ జయ రామ్ జయ యాపిల్ పల్లి దగ్గర పిలిపిస్తారు నా కొడుకులు. ఏంది అక్క ఇదా నాకు అర్థం కదా. అక్క వదిలే అక్క నీకు దండం పెడతా, పాస్ పడుతుంది అక్క, ఓకే అక్క నీకు దండం పెడతా, అమ్మమ్మ తప్పు అయిపోయిందమ్మ తల్లి, అది 1 2 3 4 5 6 ఇది అసలు నాకు తెలియదు అక్క, అసలు నిజం అక్క. ఇప్పుడు సప్తగిరిలో చేయరా రేపు Boys, can we have you on the stage, please? The boys ready for the scores? Negative గా వస్తాయా, పాజిటివ్ గా వస్తాయా చూద్దామా? సూపర్ శ్రీను అండ్ టీమ్ రోజా గారు, చమ్మక్ చంద్ర అండ్ టీమ్ నాగబాబు సార్, సకలక శంకర్ అండ్ టీమ్ రోజా గారు, అద్రే అభి అండ్ టీమ్ నాగబాబు సార్, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ రోజా గారు, సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు సుడిగాలి సుధీర్. కంగ్రాచులేషన్స్ టు చంద్ర, మీరు గెలిచారు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో 10,000 రూపీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అలాగే ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ గెలిచారు 10,000 రూపీస్ ఫ్రమ్ దుర్గా నై. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ రైట్ పోజ్. ఇదేనండి జబర్దస్త్ అంటే, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఫన్ ఫన్ అండ్ ఫన్. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు. ఎక్స్ట్రా.